అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. రాయచోటి మండలం మాధవరంలో ఇద్దరు పాత సామాన్ల వ్యాపారులపై నాటు తుపాకీతో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో హనుమంతు, రమణ అనే ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇద్దరికి ఆయన రెండు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఆ వ్యక్తి ఎవరు, అసలు పోలీసుల గాలింపు చర్యలో ఏం తేలింది? సౌమ్య, ఈ రోజు ఉదయం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం సమీపంలోని ఒక గ్రామంలో పాత సామాన్లు అమ్ముకునే ఇరువురు మధ్య కొంత స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకునింది. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ సమీపంలో ఉన్న ఒక నాటి తుపాకీతో ఒక ఇద్దరు వ్యక్తుల పైన అయితే దాడి చేసినట్లయితే తెలుస్తుంది. ఈ దాడిలో ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలైనట్లయితే తెలుస్తుంది. హుటాహుటిన స్థానికులు గమనించిన వాళ్ళు అక్కడే ఉన్న వాళ్ళని హుటాహుటిన రాయచోటి రిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు. అసలు ఈ నాటు తుపాకీతో ఎందుకు దాడి జరగాల్సి వచ్చింది, అసలు ఆ నాటు తుపాకీ ఎలా వచ్చింది, అసలు పాత సామాన్లు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఈ నాటు తుపాకీ ఎలా వచ్చింది అనే కోణంలో పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు. అయితే ఇదే అంశం గత కొన్ని నెలలుగా ఉమ్మడి కడప జిల్లాలో చెదురుమదురుగా అక్కడక్కడ నాటు తుపాకులతో కలకలం అయితే రేకెత్తుతుంది. అసలు ఈ నాటు తుపాకులు జిల్లాలో ఎన్ని ఉన్నాయి, అసలు ఈ నాటు తుపాకులతో దాడులకు ఎందుకు పాల్పడుతున్నాడు అనే కోణంలో పోలీసులు అయితే సీరియస్ గా తీసుకొని అసలు ఈ నాటు తుపాకీ ఎవరి దగ్గర నుంచి ఎక్కడికి ఎందుకు వచ్చింది, అక్కడ ఆ సమయంలో ఎందుకు కాల్పులు జరపాలనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సౌమ్య, థ్యాంక్ యూ మధు. జరిగిందా? కాటి మేకుంటా సార్, కాటి మేకుంటా సార్, అంటే ఇంటి గుంటు ముడుకు పోతుంది.